హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు MSK Tech Tutorials. ఈరోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉంది. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ప్లేస్టోర్కు సంబంధించిన న్యూస్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి 27 యాప్స్ని అయితే రిమూవ్ చేస్తుంది. పూణేకు చెందిన క్విక్ హీల్ టెక్నాలజీస్ పరిశోధకులు డ్రాపర్ కేటగిరీకి చెందిన హాని కలిగించే ప్లేస్టోర్ యాప్స్ను గుర్తించి నివేదించిన తర్వాత గూగుల్ 27 ఫేక్ యాప్స్ను ప్లేస్టోర్ నుండి రిమూవ్ చేసింది. నకిలీ గూగుల్ ప్లే స్టోర్ కోసం వారు రెగ్యులర్గా ఇన్స్టాల్ చేసే ప్రాంప్ట్లకు ఎవరైనా బలైపోయిన తర్వాత, అంటే ఎవరైనా ఎవరి మొబైల్స్ అయినా ఇన్ఫెక్ట్ అయిన తర్వాత యాడ్స్ ద్వారా మొబైల్స్కి సోకేలా రూపొందించబడ్డాయి అని క్విక్ హిల్ సెక్యూరిటీ ల్యాబ్ తెలిపింది. మొత్తానికైతే ఫేక్ ప్లే స్టోర్ను ఇన్స్టాల్ చేయడానికి ప్రేరేపించే ఒక 27 యాప్స్ని అయితే గూగుల్ ప్లే స్టోర్ నుండి రిమూవ్ చేసింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సోషల్ మీడియా ఖాతాలకి సోషల్ మీడియా అకౌంట్స్కి ఆధార్ లింక్ చేయాలని చెప్పేసి నేరస్తులను గుర్తించడంలో ఇది సహాయపడుతుందని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం నొక్కి చెబుతుంది. సోషల్ మీడియా అకౌంట్స్కి ఆధార్ లింక్ చేయడం వల్ల వినియోగదారుల యొక్క ప్రైవసీ సిస్టమ్ అనేది ఉల్లంఘిస్తుందని చెప్పేసి ఫేస్బుక్ పేర్కొంది. 3 హైకోర్టుల నుంచి 4 కేసులను తనకు బదిలీ చేయాలన్న ఫేస్బుక్ విజ్ఞప్తిపై తమ స్పందన కోరుతూ సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రానికి ఇతర నోటీసులు జారీ చేసింది. ఈ కేసులు ప్రామాణికీకరణ కోసం ఆధార్ లేదా ఇతర ప్రభుత్వ అధీకృత గుర్తింపు రుజువులను సోషల్ మీడియా అకౌంట్స్కి అనుసంధానించడానికి ప్రయత్నించాయి. నేరస్తులను బంధించిన పోలీసు సమాచారంతో పంచుకోవడానికి సోషల్ నెట్వర్కింగ్ సైట్లను బలవంతం చేయాలా వద్దా అని సుప్రీంకోర్టు నిర్ణయించడానికి ఈ స్పందనలు సహాయపడతాయి. ఫేస్బుక్ అభ్యర్థనపై సుప్రీంకోర్టు సోషల్ మీడియా సంస్థలైన ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్, యూట్యూబ్ నుండి కేంద్రం మరియు తమిళనాడు ప్రభుత్వం నుండి స్పందనలు కోరింది మరియు సెప్టెంబర్ 13న తర్వాత విచారణ కోసం ఈ విషయాన్ని జాబితా చేసింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇండోనేషియాలో వాట్సాప్ పేమెంట్స్ ప్రారంభించడానికి వాట్సాప్ అయితే చర్చలు జరుపుతుందని తెలుస్తుంది. వాట్సాప్ ఇటువంటి సేవలను ప్రవేశపెట్టిన ప్రపంచవ్యాప్తంగా 2వ దేశంగా ఇండోనేషియా మారవచ్చు. నిజమైతే వాట్సాప్ చెల్లింపులతో ఇండోనేషియా 2వ దేశంగా ఉంటుంది. ఇండోనేషియాలో వేర్వేరు చెల్లింపుల పరిష్కారాన్ని ఉపయోగించాలని వాట్సాప్ తెలిపింది. ఇండోనేషియా 260 మిలియన్ల మందికి నివాసంగా ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బోస్ నుంచి మనకి నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్ సెట్ అయితే వచ్చేస్తుంది. బోస్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ 700 ఇండియాలో అయితే ప్రారంభించబడింది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 34,500 ప్రైస్ ఉంది. బోస్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ 700 ఇప్పుడు ఇండియాలో ఆల్రెడీ దొరుకుతుంది అనమాట, లభిస్తుంది. కొత్త హెడ్ ఫోన్స్ ప్రైస్ మనకి 34,500. దీని యొక్క బ్యాటరీ లైఫ్ చూసుకుంటే మనకు 20 అవర్స్ వరకు వస్తుందని చెప్పేసి అయితే ఇందులో పేర్కొనబడింది. ఈ బోస్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కొన్ని ముఖ్యమైన ఆన్లైన్ సైట్స్లో అయితే మనకి ఇవి లభించనున్నాయని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ప్రతిష్టాత్మక చంద్రయాన్ 2 ప్రయోగంలో మరొక కీలక ఘట్టం చోటు చేసుకుంది. చంద్రుని కక్షలోకి చంద్రయాన్ 2ను శాస్త్రవేత్తలు వేగం తగ్గించి ప్రవేశపెట్టారు. దీంతో సెప్టెంబర్ 2న చంద్రుని కక్షలోకి చంద్రయాన్ 2 చేరిన తర్వాత విక్రమ్ ల్యాండర్ విడిపోతుంది. అది సెప్టెంబర్ 7న చంద్రునిపై అడుగుపెడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి చంద్రునిపై ఏ ప్రయోగం చేసినా దాని దక్షిణ ధ్రువాన్ని స్పేస్ సంస్థలు ఎందుకు టార్గెట్ పెట్టుకుంటాయనే దానిపై ఇస్రో వివరణ ఇచ్చింది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో అనేక అగాధాలు వేల కోట్ల ఏళ్ల నుంచి సూర్యుడి కాంతిని నోచుకోలేదు. ఈ కారణంగా అక్కడ సౌర వ్యవస్థ ఆవిర్భావానికి చెందిన విశ్వరహస్యాలు బయటపడే అవకాశం ఉంది. లోయల్లో వందల మిలియన్ల టన్నుల నీరు ఉంటుందని భావిస్తున్నట్లు ఇస్రో ట్వీట్ చేసింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బిడ్డకు జన్మనివ్వనున్న మహిళా దంపతులు. తొలి మహిళల క్రికెట్ జంట అమీ షాటర్త్ వైట్, లీ తుహుతుహులు తీపి కబురు చెప్పారు. లీ ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు అమీ వెల్లడించింది. లీ, నేను ఈ విషయం చెప్పేందుకు సంతోషిస్తున్నాం అని చెప్పింది. కొత్త ఏడాదిలో మా జీవితాల్లోకి తొలి చిన్నారి రాబోతోంది అని చెప్పేసి ఈమె అయితే చెప్పింది. మా జీవితాల్లో అదొక ప్రత్యేక సమయం అని ఇన్స్టాగ్రామ్లో ఆమె పోస్ట్ చేసింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యూపీలో వింత విడాకుల కేసు అయితే ఒకటి నమోదైంది. ఉత్తరప్రదేశ్లో మీరట్లో వింత విడాకుల కేసు కోర్టుకు వచ్చింది. భార్య తనకు రోజు లడ్డూలు మాత్రమే పెడుతుందని విడాకులు ఇప్పించాలంటూ ఓ భర్త కోర్టుకెక్కాడు. అయితే గొడవలు, అనారోగ్యం, ఇబ్బందులతో ఓ తాంత్రికుడికి దగ్గరకు భార్య అయితే వెళ్ళింది. అతను ఉదయం సాయంత్రం భర్తకు 4 లడ్డూల చొప్పున ఆహారం పెట్టాలని చెప్పేసి చెప్పాడు. అయితే భార్య అదే చేసింది. దీంతో విసిగిపోయిన భర్త విడాకుల కోసం కోర్టుకెక్కాడు. ఇద్దరికి అధికారులు అయితే కౌన్సిలింగ్ ఇస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 4 కెమెరాస్తో రియల్మీ మొబైల్స్. ప్రముఖ చైనా మొబైల్ సంస్థ రియల్మీ నుంచి 2 కొత్త ఫోన్లు అయితే లాంచ్ అయ్యాయి. రియల్మీ 5 సిరీస్లో భాగంగా రియల్మీ 5, రియల్మీ 5 ప్రో మొబైల్స్ ఈ రోజు ఇండియాలో మార్కెట్లో విడుదల చేశారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్స్ లాంచ్ వస్తున్నాయి.
ఈ ఫోన్లలో 4 రేర్ కెమెరాస్ ఉండడం ప్రత్యేకత. వీటి ధర 10,000 నుంచి 14,000 మధ్య ఉంటుంది. ఈ మొబైల్స్ ఆగస్టు 27 నుంచి ఫ్లిప్కార్ట్లో అందుబాటులోకి రానున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇకపై 4 నిమిషాలకు ఒక ట్రైన్ ఉంటుంది. హైదరాబాద్లో హైటెక్ సిటీ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు రివర్సల్ సిస్టమ్ను మెట్రో అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఈ మార్గంలో సింగిల్ లైన్ ట్రైన్లు నడిచేవి. కాగా రివర్సల్ సిస్టమ్ అందుబాటులోకి రావడం అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు ప్రతి 4 నిమిషాలకు రైలు నడవనుంది. పరిస్థితుల ఆధారంగా ఆ టైమింగ్ను మరింత కుదించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు ట్రైన్లో ఏసీ టెంపరేచర్ను 23 డిగ్రీలకు తగ్గించారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అశ్లీల వెబ్సైట్ నుంచి తన పేరు తొలగించాలంటూ ఒక అమ్మాయి అయితే కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అశ్లీల వెబ్సైట్ల నుంచి తన పేరును తొలగించాలంటూ గూగుల్ సంస్థను ఆదేశించాలని ఓ యువతి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఫేస్బుక్లో తన ఫోటోలను మార్చి ఫోన్ సైట్లో పెట్టారని చెప్పేసి దీనిపై గూగుల్ సంస్థకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో అశ్లీల వెబ్సైట్లో పూర్తి వివరాలు ఇవ్వాలని గూగుల్ను ఆదేశించింది కోర్టు. తదుపరి విచారణ కోసం సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రికార్డ్ స్థాయికి పెరిగిన బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి దగ్గరగా వెళ్లనుంది. ఈరోజు బులియన్ ట్రేడింగ్లో 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 200కు పెరిగి 38,770 వద్ద నమోదైంది. ఆభరణాల తయారీదారుల నుండి డిమాండ్ తగ్గకపోవడంతో బంగారం ధర పెరుగుతోందని ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గ్రాండ్ i10 నియోస్కు సంబంధించిన న్యూస్. ఆకట్టుకుంటున్న గ్రాండ్ i10 నియోస్. హ్యుందాయ్ మోటార్స్ నుంచి విడుదలైన i10 నియోస్ మోడల్ కారు అందరినీ ఆకట్టుకుంటుంది. పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర వచ్చేసి మనకి 4,99,000, డీజిల్ వేరియంట్ ధర వచ్చేసి మనకి 6,70,000గా ఉంది. దీనిలో టాప్ ఎండ్ మోడల్ వచ్చేసి 70.99 lakhs ఉంది. దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ కారును రూపొందించారు. ఇక పెట్రోల్ అయితే 20.7 కిలోమీటర్స్, ఆటోమేటిక్ అయితే 20.2 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుందని, డీజిల్లోని మాన్యువల్ ఆటోమేటిక్ వేరియంట్ 26.2 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తాయని చెప్పి సంస్థ అయితే ప్రకటించింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫేక్ వీడియోలను ఎలుకలు గుర్తించగలవా అని చెప్పేసి ఒక న్యూస్ ఉంది. నకిలీ వీడియోలను అరికట్టడానికి అమెరికాలోని ఓరెగాన్ విశ్వవిద్యాలయంలో న్యూరో సైంటిస్టులు ఎలుకలపై ప్రయోగం చేపట్టారు. శబ్దాలలో మార్పులను జంతువులు అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించగలవని చెప్పేసి వీళ్ళు గుర్తించారు. అందుకే నకిలీ ఆడియో వీడియో మాటల్లో తేడాలను పసిగట్టేందుకు ఎలుకలకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం 80% ఖచ్చితత్వంతో శబ్దాలను ఎలుకలు గుర్తిస్తున్నాయని, 100%గా గుర్తించేలా శ్రమిస్తున్నామని పరిశోధకుడు జొనాథన్ శాండర్స్ చెప్పారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.